Good evening, students. Welcome to Vivekananda ITA Dhavaleshwaram online classes. About me, my name is Saga Jnanasundar, designation ATO Electrician Trade, Vivekananda PVT ITA. My qualification is BTech. Hi students, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చి ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్, సెకండ్ వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ వోల్ట్ మీటర్, థర్డ్ టాపిక్ వచ్చేసి వై అమ్మేటర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి వై వోల్ట్ మీటర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ రేంజింగ్ ఎక్స్టెన్షన్ ఇన్ అమ్మేటర్ వోల్ట్ మీటర్. ఈ ఫోర్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. ముందుగా దీని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. దీంట్లో చూడండి, ముందు ఎర్రర్స్ అంటే ఏంటి? రాంగ్స్ మాట. అంటే ఎర్రర్స్ అంటే మనం మెజర్ చేసినప్పుడు వచ్చి రాంగ్స్ మాట. అసలు ముందు మెజర్మెంట్ అంటే ఏంటి చూద్దాం. మెజర్మెంట్ అంటే ఏంటంటే టు గెట్ ది వాల్యూ ఆఫ్ ది అన్నోన్ క్వాంటిటీ. అంటే మనకు తెలియని అన్నోన్ క్వాంటిటీ అంటే తెలియని వాల్యూ. మనకు తెలియని ఒక వాల్యూని, అంటే అది కరెంట్ వాల్యూ అవ్వచ్చు, వోల్టేజ్ వాల్యూ అవ్వచ్చు, పవర్ వాల్యూ అవ్వచ్చు, డిస్టెన్స్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎంత వాల్యూ ఉందో మనకు తెలియదు. ఆ తెలియని వాల్యూని మనం కనుక్కోవడాన్ని మెజర్మెంట్ అంటారన్నమాట. సో ఈ మెజర్మెంట్ చేయడానికి ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది వాల్యూ. మనం ఆ మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్, ఆ వస్తువునే సాధనాన్ని ఏమంటారంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారన్నమాట. సో ద వాల్యూ వి గెట్ ఫ్రమ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడింగ్. మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి మనకు వచ్చే వాల్యూని ఏమంటామంటే రీడింగ్ అని కూడా అనొచ్చు. సో దిస్ రీడింగ్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది అన్నోన్ క్వాంటిటీ. ఈ రీడింగ్ అనేది మనం మెజర్ చేసినప్పుడు వచ్చే రీడింగ్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ది యాక్చువల్ వాల్యూ. సో అన్నోన్ క్వాంటిటీ మనం మెజర్ చేస్తున్నాం కదా, ఈ అన్నోన్ క్వాంటిటీ తెలియని వాల్యూ మెజర్ చేస్తున్నప్పుడు అది ఒక అమ్మీటర్ కరెంట్ వాల్యూ అవ్వచ్చు, యాంప్స్లో అవ్వచ్చు, వోల్టేజ్ వాల్యూ వోల్ట్స్లో అవ్వచ్చు. మనం మెజర్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా యాక్యురేట్ వాల్యూ రాకపోవచ్చు. సో యాక్యురేట్ వాల్యూ రాకుండా దాని కరెక్ట్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ అనేది దానికి కొంత ఉంటుంది వాల్యూ, యాక్చువల్ వాల్యూ. ఆ యాక్చువల్ వాల్యూ రాకుండా కొంత డీవియేషన్ అనేది వస్తుంది అన్నమాట. మనం మెజర్ చేసినప్పుడు కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ డిఫరెన్స్ మనం మెజర్ చేసినప్పుడు కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్చువల్ వాల్యూ అండ్ మెజర్ వాల్యూ. సో యాక్చువల్ వాల్యూ అండ్ మెజర్ వాల్యూ డిఫరెన్స్నే ఎర్రర్ అంటమాట. ఎర్రర్ అంటే ఏంటి? దోషం అన్నమాట. దోషం ఎలా వస్తుంది? ట్రూ వాల్యూ అంటే మనం మెజర్ చేసేది అన్నోన్ క్వాంటిటీకి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ట్రూ వాల్యూ అంటారు. ఆ ట్రూ వాల్యూ అనేది మనం మెజర్ చేసే వాల్యూ అనేది మధ్య డిఫరెన్స్ అనేది ఎర్రర్ అన్నమాట. సో మనం మెజర్ చేసినప్పుడు వచ్చే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 amps కరెంట్ని మనం ఆ మీటర్ ద్వారా మెజర్ చేస్తున్నాం అనుకోండి. ఆ 5 amps కరెంట్ని మనం మెజర్ చేసినప్పుడు మన మీటర్ అనేది 4.9 amps చూపించింది అనుకోండి. మీటర్ 4.9 amps అంటే ఏంటి? కరెక్ట్ వాల్యూ ఎంత? 5 amps. అది ట్రూ వాల్యూ వేసుకుంటాం. మెజర్డ్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 4.9 amps వచ్చింది. మనకు డిఫరెన్స్ ఎంత? 0.1 amps. సో 0.1 amps అనేది ఏంటి? ఎర్రర్ అన్నమాట. ఇక్కడ ఎర్రర్ వచ్చింది మనకు మెజర్మెంట్లు చేయడం వల్ల. ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. సో ఎప్పుడైతే మనం మెజర్ చేసినప్పుడు కరెక్ట్ వాల్యూ రాకుండా కొంత డిఫరెన్స్ వచ్చిందో దాన్ని ఎర్రర్ అంటారు అనమాట. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఇక్కడ మనం ఎర్రర్స్ అనేవి 3 types కింద క్లాసిఫై చేశారు. ఒక మీటర్లో వచ్చి ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్. ఈ 3 types కింద డివైడ్ చేస్తారు. మళ్ళీ సిస్టమేటిక్ ఎర్రర్స్ మళ్ళీ 3 types కింద డివైడ్ చేస్తారు. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అండ్ అబ్జర్వేషనల్ ఎర్రర్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి గ్రాస్ ఎర్రర్స్. గ్రాస్ ఎర్రర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ కాజ్డ్ బై ది హ్యూమన్ మిస్టేక్స్. సో హ్యూమన్ మిస్టేక్స్ అంటే ఏంటి? మనం రీడింగ్ తీస్తున్నప్పుడు మనం ఏదైనా రాంగ్ చేస్తే అప్పుడు వచ్చే ఎర్రర్స్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారు అనమాట. వైల్ అబ్జర్వర్ టేకింగ్ ది రీడింగ్స్. అబ్జర్వర్ అంటే ఏంటి? మనం రీడింగ్ తీసుకున్నప్పుడు మీటర్ నుంచి మనం కొన్ని రాంగ్స్ చేస్తాం. ఆ రాంగ్స్ చేసినప్పుడు దానివల్ల ఎర్రర్స్ వస్తాయి. దాన్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారు అనమాట. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. రీడింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వాల్యూ బిఫోర్ ఇట్స్ రీచెస్ ది స్టడీ స్టేట్. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మీటర్ని తీసుకున్నాం. ఈ అమ్మీటర్, డీసీ అమ్మీటర్, ఈ అమ్మీటర్ తీసుకుని ఈ విధంగా స్కేలింగ్ ఉంటుంది కదా. మనం కనెక్ట్ చేసినప్పుడు మనం 5 amps అమ్మీటర్ 5 amps కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి. 5 amps మనం రీడింగ్ తీసుకుంటున్నాం. 5 amps రీడింగ్ తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే, అది 5 amps రీచ్ అవ్వకముందే మనం 4 amps దగ్గర ఎక్కడ ఉన్నప్పుడే 5 amps కరెంట్ అనుకోండి. అది మనం మెజర్ చేస్తున్న వాల్యూ 5 amps అనుకోండి. సో ఇది మీటర్ ఇది ఏం చేస్తుంది? మూవ్ అవుతా వస్తుంది. మూవ్ అవుతా వచ్చినప్పుడు 5 దగ్గర ఆగాలి. 5 దగ్గర ఆగుతుంది అనమాట. ఆగి కొంత ఫ్లక్చుయేషన్ వచ్చిన తర్వాత ఆగుతుంది. సో ఇక్కడ ఆగిన తర్వాత మనం అప్పుడు రీడింగ్ తీసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఇది మూవ్మెంట్లో ఉన్నప్పుడే ఈ విధంగా కొద్దిగా ఇంకా మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? రీడింగ్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది? 4.9 amps అలా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం నోట్ చేసుకుంటాం. అది ఇంకా యాక్చువల్గా కొంత టైం ఆగితే అది ఏమవుద్ది? కొంత దూరం ప్రయాణించి స్టడీ స్టేట్కి వస్తుంది అనమాట. అది ఆగిన తర్వాత పాయింటర్ ఆగిన తర్వాత మనం వాల్యూ తీసుకోవాలి. సో ఆ విధంగా మనం ముందే తీసుకుంటే మన ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది మన వల్ల వచ్చే ఎర్రర్ అనమాట. అబ్జర్వర్ వల్ల వచ్చే ఎర్రర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. మిస్టేక్ ఆఫ్ రికార్డింగ్ ది డేటా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం మెజర్ చేస్తున్నప్పుడు రీడింగ్లో ఒక సమ్ వాల్యూ వస్తుంది.
2 యాంప్స్ అంత వస్తుంది. 5.2 యాంప్స్ని మనం రికార్డ్ చేసుకున్నప్పుడు, అంటే మనం నోట్ చేసుకున్నప్పుడు బుక్లో కానీ ఏదైనా రిజిస్టర్లో కానీ నోట్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మనం 1.1001 వచ్చిందనుకో వాల్యూ, మనం కంగారులో 1.10 రాసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అది మన మిస్టేక్ కదా, మీటర్ మిస్టేక్ కాదు, మన మిస్టేకే. సో ఈ విధంగా మనం మెజర్ చేసినప్పుడు మనమే రాంగ్ నెంబర్ నోట్ చేసుకుంటే అప్పుడు వచ్చే ఎర్రనే గ్రాస్ ఎర్రర్ అంటారన్నమాట. ఇది ఇంకొక వేరే ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, కాలిక్యులేటింగ్ డెరైవ్డ్ మెజర్మెంట్ రాంగ్లీ. ఇక్కడ ఏంటంటే డెరివేషన్ చేస్తారన్నమాట. కొన్ని రీడింగ్స్లో డైరెక్ట్ వాల్యూ చూపించవు, కొన్ని మీటర్స్లో ఒక వాల్యూ ఇస్తాయి, ఆ వాల్యూని ఉపయోగించి మనం ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట మనకి ఫైనల్ వాల్యూని. సో ఆ ఫార్ములా ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఆ కాలిక్యులేషన్ తప్పు చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి రీడింగ్ అనేది తప్పు వస్తుంది. అదే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం చేసే ఎర్రర్స్ అన్నమాట. మీటర్లో వచ్చే ఎర్రర్స్ కాదు ఇవి. మనం రీడింగ్ తీసుకున్నప్పుడు తప్పు రీడింగ్ తీసుకున్నా, అది నోట్ చేసుకున్నప్పుడు రాంగ్గా నోట్ చేసుకున్నా, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లో తప్పు చేసినా కానీ మనకు ఆన్సర్ కరెక్ట్ వాల్యూ రాదు, మెజర్మెంట్ వాల్యూ అనేది. సో ఈ విధంగా మనం చేసే ఎర్రర్స్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారన్నమాట. సో ఇవి హ్యూమన్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీటిని ఏ విధంగా మనం తీసేయచ్చు అంటే, కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, మినిమైజ్ చేసుకోవచ్చు అంటే, కేర్ఫుల్ రీడింగ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ది డేటా. అంటే మనం రికార్డింగ్ చేసుకున్నప్పుడు, రీడింగ్ తీసుకున్నప్పుడు, రికార్డ్ మళ్ళీ అది నోట్ చేసుకున్నప్పుడు మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. కేర్ఫుల్గా ఉండి అబ్జర్వేషన్ చేసి కేర్ఫుల్గా చేస్తే మనం ఇటువంటి గ్రాస్ ఎర్రర్స్ అని మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి అంటే సిస్టమేటిక్ ఎర్రర్స్. సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ అక్కర్ డ్యూ టు ఫాల్ట్ ఇన్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇవి డైరెక్ట్గా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, మన ఇన్స్ట్రుమెంట్ లోపల వచ్చే ఫాల్ట్ వల్ల ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఇవి మనిషి వాళ్ళు వచ్చే ఎర్రర్స్ కాదు, అబ్జర్వర్ వచ్చి మన వాళ్ళు వచ్చే ఎర్రర్స్ కాదన్నమాట. ఇక్కడ చూడండి, దీస్ ఎర్రర్స్ ఆర్ వెల్ నోన్ ఇన్ ది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎక్కువగా ఇండికేటింగ్ అంటే ఏంటి, ఈ విధంగా పాయింటర్ ఉండి నీళ్ళు ఈ విధంగా ఉంటే ఆ రకమైన ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వీటిలోనే ఎక్కువ సిస్టమేటిక్ ఎర్రర్స్ వస్తాయంట. ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయంట. ఎగ్జాంపుల్ చూడండి, జీరో ఎర్రర్ అన్నాడు. జీరో ఎర్రర్ ఏంటంటే పాయింటర్ నాట్ ఇన్ జీరో పొజిషన్ ఇనిషియల్లీ. ఇక్కడ పాయింటర్ అనేది యాక్చువల్గా మనం ఏం కనెక్ట్ చేయనప్పుడు దీనికి పాయింటర్ ఎక్కడ ఉండాలి, జీరోలో ఉండాలి. మనం మీటర్ని ఎక్కడ దేనికి కనెక్ట్ చేయనప్పుడు, సప్లైకి దేనికి, సో అది జీరోలో ఉండాలి. కానీ యాక్చువల్గా జీరోలో ఉండకుండా కొంత వాల్యూ డీవియేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే జీరో కంటే పైన ఉండమో, జీరో కంటే కిందకు ఉండమో వస్తుందన్నమాట. జీరో కంటే పైకి ఉందనుకో స్టార్టింగ్లోనే, సో ఆ మీటర్ అనేది ఏ ఎర్రర్ ఉన్నట్టు మీటర్లోని పాజిటివ్ జీరో ఎర్రర్, అంటే జీరోని దాటేస్తుంది కాబట్టి దాన్ని పాజిటివ్ జీరో ఎర్రర్ అంటారు. ఒకవేళ ఇది జీరో కంటే తక్కువ ఉందనుకోండి స్టార్టింగ్లోనే, సో దానివల్ల వచ్చి ఎర్రని నెగిటివ్ జీరో ఎర్రర్ అంటారన్నమాట. సో ఈ ఎర్రర్స్ వల్ల ఏమవుద్ది, మనం 5 ఆమ్స్ మెజర్ చేస్తుంటే ఏమవుద్ది, దాటేస్తుంది అనుకోండి స్టార్టింగ్లోని 5 ఆమ్స్ దాటేసి చూపిస్తుంది వాల్యూ అనేది. మనం 5.2 ఆమ్స్ అలా రాసుకుంటాం, మనం నోట్ చేసుకుంటాం. యాక్చువల్గా దాని కరెక్ట్ ఆన్సర్ ఎంత 5 ఆమ్స్. సో ఈ మీటర్లోనే ఉండి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లోనే ఎటువంటి కన్స్ట్రక్షన్లో కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది అన్నమాట ఈ ప్రాబ్లం. అంటే మీటర్ స్టార్టింగ్లో ఇటువంటివి ఉంటాయి. దీన్ని ఈ విధంగా కరెక్ట్ చేయొచ్చు అంటే, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని ది ఎర్రర్స్ కెన్ బి ఎలిమినేటెడ్ బై క్యాలిబ్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. క్యాలిబ్రేషన్ అంటే ఏంటంటే, ఇటువంటి రాంగ్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేస్తాం అన్నమాట. స్టాండర్డ్ వాల్యూ ఇచ్చి, ఈ మీటర్కి స్టాండర్డ్ వాల్యూ ఇచ్చి ఒకసారి చెక్ చేస్తాం. 5 ఆమ్స్ ఇచ్చినప్పుడు 5 ఆమ్స్ చూపిస్తుందా లేదా, 5 ఆమ్స్ కానీ 5.2 చూపిస్తుంది అనుకో, మనకు ఆల్రెడీ తెలిసిన వాల్యూ ఇస్తామన్నమాట. 5 ఆమ్స్ దీనికి ఇస్తాం. 5 ఆమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీటర్ రీడింగ్ అనేది 5 ఆమ్స్ దగ్గర చూపించాలి. కానీ అది 5.2 దగ్గర చూపిస్తుంది అనుకో, కరెక్ట్ వాల్యూ 5 కాబట్టి మనం దాన్ని ఈ విధంగా స్క్రూని టైట్ చేసి 5 దగ్గర టైట్ చేస్తామన్నమాట. అప్పటి నుంచి అది ఓకే అయిపోతాం, అంటే కరెక్ట్ వాల్యూ చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి. ఆ విధంగా ఈ ఎర్రర్స్ మనం మినిమైజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఇది ఎర్రర్స్ ఆర్ అక్కర్ డ్యూ టు ది రాంగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే, మనం లోపల పార్ట్స్ ఉంటాయి కదా, మొత్తం స్పిండిల్ కానీ, ఫ్రిక్షన్ సిస్టమ్ కానీ, లోపల మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మెజర్ చేసి అవన్నీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే రాంగ్ ప్లేస్లో పెట్టేసిన, సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోయినా కానీ ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా ఎట్ల వల్ల వస్తాయంటే, డ్యూ టు ఫ్రిక్షన్ లాసెస్. ఫ్రిక్షన్ లాస్ అంటే లోపల రొటేటింగ్ పార్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు అవి ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకో, సో వాటి వల్ల కొంత నీళ్ళు అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు, దానివల్ల కొంత లాస్ అనేది వస్తుంది రీడింగ్లోని, కరెక్ట్ వాల్యూ చూపించదు అన్నమాట. దాంతోపాటు ఏంటి, లోడింగ్ ఎఫెక్ట్. లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, లోడింగ్ ఎఫెక్ట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర ఉంది కదా, దీన్ని మినిమం రీడింగ్ అంటారు. అదేవిధంగా ఈ పాయింట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది 15 వరకు, దాన్ని ఏమంటారంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటారు. అంటే వాల్యూ ఎంత, దీని మీటర్ దాకా హైయెస్ట్ రేంజ్ అంతా 15 ఆమ్స్. సో హైయెస్ట్ చూపించడానికి పాయింటర్, దాన్ని ఫుల్ స్కేల్ రీడింగ్ అంటారు అనమాట. సో ఈ విధంగా లోడ్ వేస్తున్నప్పుడే కదా హై కరెంట్ ఫ్లో అవుద్ది. సో ఈ లోడ్ ఎక్కువ లోడ్ అప్లై చేస్తే మనం అక్కడ మీటర్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు 15 ఆమ్స్ చూపిస్తుంది కదా. ఆ విధంగా లోడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ విధంగా అలా ఇంక్రీజ్ అయ్యి ఫుల్ స్కేల్ రీడింగ్ దాకా ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది, 0 నుంచి ఫుల్ స్కేల్ రీడింగ్ దాకా ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది పాయింటర్ అనేది. కానీ మళ్ళీ తగ్గించేసినప్పుడు ఏమో వాళ్ళు అన్లోడింగ్ అంటే ఏంటి, మళ్ళీ అన్లోడింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ తగ్గిపోతా వస్తుంది కదా, తగ్గిపోతా వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీటర్ రీడింగ్ కూడా సేమ్ ఇదే పాయింట్లో కిందకి రావాలి. కానీ మీటర్ రీడింగ్ అనేది ఇదే ఫాలో అవ్వకుండా వేరే పాత్రలో ఫాలో అయ్యి తగ్గుతూ వస్తుంది. దానివల్ల ఏంటి, కరెక్ట్ మెజర్మెంట్లో డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. దాన్ని ఎర్రర్ అంటారు అనమాట.
కరెక్ట్ రీడింగ్ చూపించింది అనమాట. మళ్ళీ అన్లోడింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇంతకుముందు ఏ ఫ్రీక్వెన్సీతో మూవ్ అయిందో అదే ఫ్రీక్వెన్సీతో అదే ఫాస్ట్నెస్తో మూవ్ అవ్వకుండా కొంచెం స్లోగా మూవ్ అవ్వడం వల్ల జరుగుతుంది అన్నమాట. దానివల్ల కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది అన్నమాట పాయింట్స్లో. ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్లో వచ్చి ఎర్రర్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్లో ఏ విధంగా ఎర్రర్ వస్తాయంటే ఈ లోడింగ్ ఎఫెక్ట్ వల్ల. ఇంకోటి ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం తీసుకెళ్తున్నాం అనుకోండి, క్యారీ చేస్తున్నాం అనుకోండి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి. దాన్ని క్యారీ చేసినప్పుడు కొంతమంది రెక్లెస్గా దీన్ని హార్జెంటల్గా పెట్టకుండా వెర్టికల్గా పెట్టి మూవ్ చేయడం, రివర్స్లో పెట్టి మూవ్ చేయడం, ఫాస్ట్గా మూవ్ చేసి అక్కడ పడేయడం చేయడం వల్ల లోపల ఏమైనా డ్యామేజ్ అయ్యి, లోపల కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అయ్యి, స్పిండిల్ అలాంటి ఏమైనా డ్యామేజ్ అయ్యి అప్పుడు కూడా రాంగ్ ఎర్రర్స్ మిర్రర్లో ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే కరెక్ట్ వాల్యూ చూపించకుండా. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఎగ్జాంపుల్ పేర్లో ఉన్న ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ లోపల వచ్చే ఎర్రర్స్ మాట ఇవి. ఇంతకుముందు వచ్చింది ఏంటి, సిస్టమేటిక్ ఎర్రర్స్. సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటే అది మనం వాడుతున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ మాట. అంతకుముందు వచ్చింది ఏంటి, గ్రాస్ ఎర్రర్. గ్రాస్ ఎర్రర్ అంటే ఏంటి, మనం మనుషులు చేసి అబ్జర్వర్ చేసి మిస్టేక్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ మాట. అర్థమే కదా, 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటి, సిస్టమేటిక్ ఎర్రర్స్లోనే 3 టైప్స్ అని చెప్పాం కదా. ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్లో 3 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ అక్కర్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. పేరులోనే ఉంది ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఈ మీటర్ చుట్టూరు ఉండి వాతావరణ పరిస్థితులు అనమాట. ఈ మీటర్ని మనం ప్లేస్ చేసినప్పుడు చుట్టూరు టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, దానివల్ల లోపల హీటింగ్ అనేది ఎక్కువ అయిపోయి లోపల రీడింగ్ కూడా రాంగ్ రావచ్చు. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే తేమ, చుట్టూరు తేమ ఉన్నా కానీ ప్రాబ్లం రావచ్చు. ప్రెజర్ అంటే పీడనం ఎక్కువ ఉన్నా. నెక్స్ట్ స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ మీటర్ని పెట్టినప్పుడు దాని దగ్గరలో ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టామనుకోండి, అప్పుడు లోపల ఉన్న మ్యాగ్నెట్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల డిఫ్లెక్షన్ అయిపోయి నీడిల్ అనేది కరెక్ట్ వాల్యూ చూపించకుండా కొంత అటు ఇటు డిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఈ మీటర్ చుట్టూరు ఉన్న ప్లేసుల్లో ఈ మీటర్ పక్కన ఉన్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రెజర్ లేకుండా టెంపరేచర్ లేకుండా మనం రీడింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా వచ్చే ఎర్రర్స్ ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అన్నమాట. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వచ్చే ఎర్రర్స్ అన్నమాట. నెక్స్ట్ అబ్జర్వేషనల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పాను. అబ్జర్వేషనల్ ఎర్రర్స్ అంటే మన అబ్జర్వేషన్ మనం తీసుకున్నప్పుడు రీడింగ్స్ మనం చేసే ఎర్రర్స్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఎక్కువగా ఎక్కడ వస్తాయంటే ఎనర్జీ మీటర్లు వస్తాయి. ఇవి పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ అంటే ఏంటి, మనం ఇంట్లో ఉండే మీటర్, మనకి కరెంట్ బిల్ వచ్చే మీటర్ అనమాట ఎనర్జీ మీటర్. ఆ ఎనర్జీ మీటర్ లోపల ఏముంటాయి, రీడింగ్స్ ఉంటాయి. వాడు వచ్చి నెంబర్ నోట్ చేసుకుంటాడు ఎన్ని యూనిట్స్ కావాలి అనేది. సో వాడు చూసినప్పుడు రాంగ్గా చూసి నెంబర్స్ తప్పు ఎంటర్ చేస్తే మనకి ఎక్కువ యూనిట్స్ కాలిపోయినట్టు వచ్చేసి మనకి ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేస్తుంది. సో ఎనర్జీ మీటర్ రీడింగ్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. మనం కూడా దాన్ని చూసుకోవాలంటూ ఉండాలి. నెక్స్ట్ ఉంది ప్యారలాక్స్ ఎర్రర్. ఈ ప్యారలాక్స్ ఎర్రర్ దేనికి ఎగ్జాంపుల్ అంటే టేకింగ్ ది రీడింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటర్ ఇక్కడ ఉంది. ఈ మీటర్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ దీనికి ఫ్రంట్కి ప్యారల్గా పెట్టి చూస్తే మనకి రీడింగ్ అనేది చూపిస్తుంది 0 దాటిందని. సో మనం ఈ సైడ్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళి చూసామనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఈ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ 3 పాయింట్స్ ఉన్నట్టు చూపిస్తుంది ఇటు సైడ్ నుంచి చూస్తే. అది ఇటు పక్క లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి చూసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, దాని వాల్యూ అనేది ఇంకా 0 కంటే తక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. సో మనం ఏ డైరెక్షన్లో చూడాలనేది ప్యారలాక్స్ ఎర్రర్ అనమాట. వేరే డిఫరెంట్ లెవెల్స్ నుంచి చూసినప్పుడు సేమ్ రీడింగ్ మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 amps దగ్గర పాయింటర్ ఉందనుకోండి, మన లెఫ్ట్ సైడ్ చూసామనుకోండి 4.9 amps దగ్గర ఉందేమో అనిపిస్తుంది. అదే రైట్ సైడ్కి వెళ్ళిపోయి దూరం నుంచి చూసామనుకోండి, అది 5.2 దగ్గర ఉందేమో అని చూస్తుంది. సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళకుండా దానికి ప్యారల్గా మనం ఉండి అప్పుడు మీటర్ నుంచి రీడింగ్ తీసుకోవాలన్నమాట. వేరే లెవెల్స్ నుంచి తీసుకుంటే వచ్చి మీటర్ రీడింగ్స్ వల్ల వచ్చేది ఎర్రరే ప్యారలాక్స్ ఎర్రర్ అనమాట. ఇది అబ్జర్వేషన్ ఎర్రర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఉండే ర్యాండమ్ ఎర్రర్స్. ఇంకా ఫైనల్గా ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ కాజ్డ్ బై ది సడన్ చేంజెస్. ఇవి కూడా అంతే, మీటర్ల చుట్టూరు ఉన్న పరిస్థితులు సడన్గా ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పటి వరకు మనం మీటర్ రీడింగ్స్ తీసుకుంటున్నాం. సడన్గా చుట్టూరు ఉన్న పరిస్థితులు మారిపోయి టెంపరేచర్ హై అయిపోవడం కానీ, ఇటువంటి హ్యూమిడిటీ పెరిగిపోవడం కానీ ఇలాంటివి జరిగిన, దాంతోపాటు మనం రీడింగ్స్ తీసుకున్న వ్యక్తి సడన్గా టైర్డ్నెస్ ఇన్ ద వర్కింగ్ పర్సన్. అంటే రీడింగ్స్ తీసుకున్నప్పుడు సడన్గా వ్యక్తికి ఒంట్లో బాగుపోయినట్టు అయిపోయినా కానీ అతను కరెక్ట్ రీడింగ్ తీసుకోడు కదా, అప్పటి వరకు బాగా తీసుకున్న రీడింగ్స్. సడన్గా అతనికి ఏమైనా టైర్డ్నెస్ వచ్చిందని అలసట వచ్చింది అనుకోండి, అలసట వల్ల ఏం చేస్తాడు, రాంగ్ నెంబర్స్ ఏదో నోట్ చేసేస్తాడు. ఆ విధంగా సడన్గా వచ్చి చేంజెస్ అన్నమాట. ఈ విధంగా రావడం వల్ల వచ్చే ఎర్రర్స్ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటారు అన్నమాట. సో ఎర్రర్స్ అని అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ వోల్ట్ మీటర్. ఈ లోడింగ్ ఎఫెక్ట్ అంటే దీని గురించి బాగా అర్థం చేసుకోవాలి మనం. లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి, R1 ఉంది, R2 ఉంది. ఇక్కడ టోటల్ వోల్టేజ్ అంతా దీని టోటల్ వోల్టేజ్ దీనికి అప్లై చేసే వోల్టేజ్ V అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసి ఈ R2 అక్రాస్గా రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో R2 అక్రాస్గా రెసిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ అనేది కావాలి. రెసిస్టెన్స్కి ఒక ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ R2 రెసిస్టెన్స్ ఉంది. దీనికి మనం అప్లై చేసే వోల్టేజ్ అంతా టోటల్ వోల్టేజ్ ఈ సర్క్యూట్కి టోటల్ V వోల్టేజ్ అప్లై చేస్తున్నాం.
మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీంట్లో కరెంట్ ఫ్లో అవుద్ది, కరెంట్ ఫ్లో అయినప్పుడు దీంట్లో కూడా వోల్టేజ్ డ్రాప్స్ వస్తాయి అన్నమాట. టోటల్ వోల్టేజ్ డ్రాప్ అనేది దీనికి ఎక్కువ అవుద్ది. ఇక్కడ వి అప్లై చేస్తున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం దీని ఎక్కరాస్గా వోల్టేజ్ కావాలంటున్నాం. ఇప్పుడు నేను ఈ R2కి ఎక్కరాస్గా వోల్టేజ్ కావాలి. టోటల్ వోల్టేజ్ ఏమో వి, దీని ఎక్కరాస్గా వోల్టేజ్ కావాలి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ చేసి దీని ఎక్కరాస్గా వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వోల్ట్ మీటర్లో కొంత రెసిస్టెన్స్ ఉండడం వల్ల, వోల్ట్ మీటర్లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ ఇక్కడ దాకా ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ నుంచి వచ్చినప్పటికి ఏమవుతుంది, మనం వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది కదా లోపలికి ఇంటర్నల్గానే, వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ VR. దీనివల్ల ఏమవుతుంది, కరెంటు కొంత డివైడ్ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా కరెంట్ అంతా దీనిలోనే ఫ్లో అవ్వాలి, R2 రెసిస్టెన్స్లోనే ఫ్లో అవ్వాలి. కానీ మనకు వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసినట్టు ఏమవుతుంది, దానికి 2 దారులు వస్తున్నాయి, 2 పాత్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ పాత్ ద్వారా కొంత విడిపోతుంది కరెంట్, ఈ పాత్ ద్వారా కొంత కరెంట్ విడిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ కొంత లాస్ అవుతుంది కదా. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ అంతకుముందు అయ్యి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే దీనిలో కొంత కరెంట్ మిస్ ఇది I1 అనుకోండి, టోటల్ కరెంట్ I అనుకోండి, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I1 అనుకోండి. సో దీంట్లో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, R2లో ఫ్లో అయ్యే కరెంట్ I-1, అంటే ఐలోంచి I1 పోగా మిగిలిపోయిన కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో. సో ఏమవుతుంది, కొంత లాస్ అనేది వస్తుంది ఈ I1 కరెంట్ వేస్ట్ అయిపోవడం వల్ల. యాక్చువల్గా ఇందులో ఫ్లో అయ్యి వోల్టేజ్ ఎంత వోల్టేజ్ ఉందో తెలియాలంటే V = ఫార్ములా ఏంటి, I × R కదా. సో I × టోటల్ కరెంట్ I × R2 వేసుకోవాలి. సో V = I × R2 చేస్తే దాని అక్రాస్గా వోల్టేజ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ I వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కొంత వాల్యూ డిస్టర్బ్ అయిపోవడం వల్ల వోల్ట్ మీటర్లోకి I-I1 అనేది వస్తుంది I ప్లేస్లో. సో I-I1 × R2 ఈ విధంగా చేసినప్పుడు వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, సో ఈ విధంగా వోల్టేజ్ని పెట్టినప్పుడు దానివల్ల కొంత కరెంట్ లాస్ అయిపోతుంది కాబట్టి దీని ఎక్కరాస్గా ఉండే వోల్టేజ్ డ్రాప్ అనేది కరెక్ట్ వాల్యూ మనం చూపించలేకపోతున్నాం. తగ్గిపోయి వస్తుంది అన్నమాట వాల్యూ మనం మెజర్ చేసినప్పుడు. యాక్చువల్గా దీన్ని ఎక్కరాస్గా ఉండే వోల్టేజ్ డ్రాప్ అనేది వేరేగా ఉంటుంది. మనం మీటర్ తర్వాత తీసుకున్నప్పుడు రాంగ్ వాల్యూ వస్తుంది. సో మన కరెక్ట్గా యాక్యురేట్ వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే మీటర్లో కరెంట్ ఫ్లో అవ్వకూడదు, మొత్తం కరెంట్ దీని ద్వారానే ఫ్లో అవ్వాలి, మీటర్లో కరెంట్ ఫ్లో అవ్వకూడదు. మీటర్లో కరెంట్ ఫ్లో అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీంట్లో మీటర్ లోపల రెసిస్టెన్స్ ఏం చేయాలి, పెంచాలి. సో హై రెసిస్టెన్స్ పెడతాం, హై రెసిస్టెన్స్ పెడితే ఏమవుద్ది, మీటర్లో కరెంట్ ఫ్లో అవ్వకుండా ఓన్లీ ఈ రెసిస్టెన్స్ ద్వారా కరెంట్ ఫ్లో అవుద్ది. అప్పుడు దీని ఎక్రాస్గా కరెంట్ ఫ్లో అయినప్పుడు, టోటల్ కరెంట్ ఫ్లో అయినప్పుడు దీని ఎక్రాస్గా ఉండే రెసిస్టెన్స్ R2 కాబట్టి I × R2 టోటల్ వోల్టేజ్ డ్రాప్ అనేది V2 వస్తుంది అన్నమాట, కరెక్ట్ వాల్యూ వస్తుంది అన్నమాట. లేకపోతే మీటర్లో హై రెసిస్టెన్స్ పెట్టాలన్నమాట, అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. సో మనం ఏం చేయాలి, లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ వోల్ట్ మీటర్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ వోల్ట్ మీటర్ అంటే ఏంటంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అన్నమాట. కరెంట్ డివైడ్ అవ్వకూడదు, అక్కడ కరెంట్ అనేది సేమ్ టోటల్ కరెంట్ దీని ఎక్రాస్గా ఫ్లో అయినప్పుడు మాత్రమే కరెక్ట్ వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకు లోడింగ్ ఎఫెక్ట్ అనేది పేరు ఎందుకు వచ్చింది, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఎక్స్ట్రా కరెంట్ అనేది, అంటే దీని ద్వారా ఫ్లో వస్తుంది కరెంట్ డివైడ్ అయిపోయి వోల్ట్ మీటర్లో ఫ్లో అవుతుంది. సో ఇది రాంగ్ మెథడ్, దీంట్లో ఫ్లో అవ్వకూడదు, మనకు ఓన్లీ దీని ద్వారానే ఫ్లో అవ్వాలి. సో ఈ విధంగా లోడ్ కింద యాడ్ చేస్తుంది కాబట్టి దీని లోడింగ్ ఎఫెక్ట్ అని పేరు వచ్చింది. సో మనకు కరెక్ట్ వాల్యూ రీడింగ్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ దీని అక్రాస్గా హై రెసిస్టెన్స్ పెట్టాలన్నమాట. మన వోల్ట్ మీటర్లో హై రెసిస్టెన్స్ పెట్టినప్పుడు కరెంట్ దీంట్లో ఫ్లో అవ్వకుండా మొత్తం కరెంట్ దీంట్లో ఫ్లో అయ్యి మొత్తం దీని అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ అంతా వస్తుంది. సో అప్పుడు మనం వోల్టేజ్ డ్రాప్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ వోల్ట్ మీటర్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఎప్పుడైనా వోల్ట్ మీటర్ని ప్యారలో కనెక్ట్ చేస్తాం కాబట్టి వోల్ట్ మీటర్ ద్వారా కరెంట్ డివైడ్ అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు వోల్ట్ మీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది హైగా ఉండాలి, వోల్ట్ మీటర్ ఉండే రెసిస్టెన్స్ హైగా ఉండాలని అర్థమవుతుంది. సో ఈ లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వోల్ట్ మీటర్ అర్థమైంది కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ షుడ్ బి హై, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి, వై అమ్మీటర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, వై వోల్ట్ మీటర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎప్పుడు అమ్మీటర్స్ని సిరీస్లోనే ఎందుకు కనెక్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్ ఎందుకు కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వోల్ట్ మీటర్ని ఎలా ప్యారలల్ ఎందుకు కనెక్ట్ చేస్తాం చెప్పాను. వోల్ట్ మీటర్ని ప్యారలల్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. కరెంట్ డివైడ్ అవ్వకూడదు, ఈ కరెంట్ డివైడ్ అవ్వకుండా ఉండాలని ఏం చేయాలి, వోల్ట్ మీటర్లో హై రెసిస్టెన్స్ పెట్టాలి. హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల, సో వోల్ట్ మీటర్ని దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారంటే హై రెసిస్టెన్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు వోల్ట్ మీటర్ని. హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, దానిలో కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల మనం టోటల్ వోల్టేజ్ డ్రాప్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏదైనా 2 టెర్మినల్స్ మధ్యలో. అసలు వోల్టేజ్ అంటే ఏంటి, రెండు పాయింట్స్ మధ్యలో మనం వోల్టేజ్ని ఎప్పుడు ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 పాయింట్స్ తీసుకుని సర్క్యూట్లో ఏదైనా 2 పాయింట్స్ తీసుకుని ఆ 2 పాయింట్స్లో మధ్యలో మనం వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఎక్రాస్ 2 పాయింట్స్ మాత్రమే మనం వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, కానీ అందువల్ల మనం వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే వోల్ట్ మీటర్ని సిరీస్గా కనెక్ట్ చేసాం అనుకోండి,
ఒక రెసిస్టెన్స్ R1 ఉంది. దీని ఎక్కరాసుగా మనం వోల్టేజ్ కంటే దీని ఎక్కరాసుగా ఈ పాయింట్కి మధ్యలో మనం వోల్టేజ్ చెక్ చేయాలి. అందుకని దీని సిరీస్లోనే మనం ఇక్కడ వోల్టీమీటర్ కనెక్ట్ చేసేసి దీని ఎక్కరాసుగా అప్పుడు ఏం చేస్తాం, వోల్టేజ్లో ఏం చూపిస్తుంది, వోల్టేజ్ వాల్యూ ఎక్కడ చూపిస్తుంది, సిరీస్లో కనెక్ట్ చేస్తేనే ఒక పాయింట్ కనెక్ట్ చేస్తాం, వేరే పాయింట్ కూడా కనెక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు వోల్టీమీటర్ని ఇప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయాలి. వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. అంటే 2 పాయింట్స్ మధ్యలో వచ్చేదే వోల్టేజ్. సో 2 పాయింట్లు రావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ప్యారల్గా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు మాత్రం వోల్టీమీటర్ మనం వర్క్ అవుతుంది. సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి వాల్యూ అని చూపించుతాం. సో వోల్టీమీటర్ని ఇప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది. అర్థమైంది కదా ఎందుకు కనెక్ట్ చేస్తాం ప్యారల్గానే. వోల్టేజ్ డెఫినేషన్లో ఉంది. వోల్టేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, 2 పాయింట్ల మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ మాట. 2 పాయింట్స్ ఉండాలి కాబట్టి 2 పాయింట్స్లో కనెక్ట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆ విధంగా కనెక్ట్ చేయడం ఏమంటారంటే ప్యారల్ కనెక్షన్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మంచి ఉంది అమ్మీటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్. అమ్మీటర్స్ని ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేయాలి, అమ్మీటర్స్ని సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ అమ్మీటర్ని ఏం చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ మనం మెజర్ చేస్తున్నాం. దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ మెజర్ చేస్తున్నప్పుడు దీనిలో అమ్మీటర్లో కొంత రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఆ రెసిస్టెన్స్ వల్ల దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుద్ది, R3లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది తగ్గిపోద్ది. దీంట్లో రెసిస్టెన్స్ ఉంటే టోటల్ రెసిస్టెన్స్ యాడ్ అయిపోయి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది తగ్గిపోద్ది. సో అమ్మీటర్ రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. సో లో రెసిస్టెన్స్ పెట్టాలి అమ్మీటర్లో. సో ఇప్పుడు అమ్మీటర్స్ అనేవి ఏ విధంగా తయారు చేస్తారంటే కన్స్ట్రక్షన్ అనేది లో రెసిస్టెన్స్, అమ్మీటర్ లోపల లో రెసిస్టెన్స్ ఉండే విధంగా కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే సిరీస్లో పెట్టినప్పుడు దాని లోపల కరెంట్ ఏమైనా ఫ్లో అవ్వకూడదు, దానివల్ల కరెంట్ అనేది మారకూడదు అంటే దానిలో రెసిస్టెన్స్ అసలు ఉండకూడదు. సేమ్ ఈ రెసిస్టెన్స్ పని చేసినప్పుడు మాత్రమే దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ కరెంట్ మనం మెజర్ చేస్తామన్నమాట. సో అప్పుడు అందువల్ల అమ్మీటర్ని ఇప్పుడు లో రెసిస్టెన్స్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేసిన అమ్మీటర్ని నువ్వు తీసుకెళ్ళి ప్యారల్లో పెట్టావుకో, ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఏమవుద్ది, దీనికి లో రెసిస్టెన్స్ ఉండడం వల్ల కరెంట్ అంతా ఈ దారి గుండా వెళ్ళకుండా మొత్తం అంతా ఈ అమ్మీటర్ ద్వారా వెళ్ళిపోద్ది అన్నమాట కరెంట్ అంతా. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు ఏంటి లో రెసిస్టెన్స్ పాత్ని చూసేసుకుంటుంది, అంటే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దారిలోనే వెళ్తుంది. ఇక్కడ ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 దారులు వస్తున్నాయి. ఈ 3 దారుల్లోని బాగా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దారి ఏంటి అమ్మీటర్. సో మొత్తం వోల్టేజ్ అంతా అమ్మీటర్ ద్వారా వెళ్ళిపోయి హై కరెంట్ ఫ్లో అయిపోయి అమ్మీటర్ బర్న్ అయిపోద్ది. సో అమ్మీటర్ని ఇప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అమ్మీటర్ లోపల లో రెసిస్టెన్స్ ఉంటుంది. లో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, హై కరెంట్ ఫ్లో అయిపోయి అమ్మీటర్ బర్న్ అయిపోద్ది అన్నమాట. సో అర్థమైంది కదా, అమ్మీటర్స్ ఇప్పుడు ప్యారల్గా సిరీస్లో కనెక్ట్ చేయాలి, వోల్టీమీటర్స్ ఇప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ టాపిక్, రేంజ్ ఎక్స్టెన్షన్ అమ్మీటర్ అండ్ వోల్టీమీటర్. రేంజ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, రేంజ్ పెంచడం. ఒక అమ్మీటర్కి ఉండే రేంజ్ ఏంటి, వోల్టీమీటర్కి ఉండే రేంజ్ ఏంటి, ఇక్కడ చూడండి సార్. ఇక్కడ డయాగ్రామ్ బట్టి అర్థమవుతుంది మీకు. ఇంకో ఇక్కడ డయాగ్రామ్లో ఏముంది, దీని రేంజ్ ఎంత 15 ఆంపియర్స్ అమ్మీటర్ అన్నమాట. ఇది హైయెస్ట్ రేంజ్ ఎంత 15 ఆంపియర్స్. సో ఇదే మీటర్ని ఉపయోగించిన 30 ఆంపియర్స్ మెజర్ చేయొచ్చా, మెజర్ చేయలేం కదా. హైయెస్ట్ రేటింగ్ 15 ఆంపియర్స్ ఉంది. ఈ మీటర్ కనెక్ట్ చేసి 30 ఆంప్స్ని మనం కాలిక్యులేట్ చేయాలంటే ఏమవుద్ది, మీటర్ బర్న్ అయిపోద్ది. ఎందుకంటే ఇది 15 ఆంప్స్కి మాత్రమే వర్క్ అవుద్ది. 15 ఆంప్స్ తగ్గట్టుగానే లోపల కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది, మొత్తం వైండింగ్ అవన్నీ, సిరీస్ వైండింగ్ అవన్నీ. సో వైండింగ్ అనేది బర్న్ అయిపోద్ది ఎక్కువ కరెంట్ని దీని ద్వారా టెస్ట్ చేస్తే. దీనికి హైయెస్ట్ రేటింగ్ 15 ఆంప్సే. 30 ఆంప్స్ దీంతో మెజర్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి మనం, మెజర్ చేయాలంటే ఏం చేయాలి, దాని రేంజ్ అని పెంచాలన్నమాట. రేంజ్ పెంచడానికి ఏం చేయాలి, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మార్చలేము మనం. మొత్తం మళ్ళీ తీసి మొత్తం అంత కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కోవాల్సి లేకుండా కొత్త కొనుక్కోవాలి లేకుండా అదే 5 ఆంప్స్ కెపాసిటీ ఉన్న ఒక అమ్మీటర్ ఉందనుకోండి, మనం 10 ఆంప్స్ మెజర్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, ఈ విధంగా చేయొచ్చు మన ఒక అరేంజ్మెంట్ని. ఇక్కడ చూడండి, మన దగ్గర 10 ఆంప్స్ 5 ఆంప్స్ పనిచేసే అమ్మీటర్ ఉంది, మనం ఏమో 10 ఆంప్స్ మెజర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు వేరే అమ్మీటర్ కొనుక్కోవాలి. ఆప్షన్ లేకుండా ఈ 5 ఆంపియర్స్ అమ్మీటర్నే 10 ఆంప్స్ మెజర్ చేసేలాగా మార్చుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఒక అమ్మీటర్ ఉంది, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. దీని ఎక్కాస్గా మనం ఏం చేస్తామంటే ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. దీన్ని షంట్ రెసిస్టెన్స్ అంటారన్నమాట. ఈ షంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఈ విధంగా ఉంటుందంటే ఎందుకు కనెక్ట్ చేస్తామంటే టోటల్ మీటర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఇది. సో మన మీటర్లో 5 ఆంప్స్ మీటర్ కదా, ఇది 5 ఆంప్స్ మీటర్ అంటే ఏంటి, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ 5 ఆంప్స్ కదా, మనం దీనికి ఇప్పుడు 10 ఆంప్స్ ఇచ్చేస్తున్నాం. 10 ఆంప్స్ ఇస్తే మీటర్ ఏమవ్వాలి, కాలిపోవాలి. కానీ ఏం చేస్తున్నాం, దీనికి ప్యారల్గా ఇంకో రెసిస్టెన్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కరెంట్ డివైడ్ అవుతుంది. కరెంట్ డివైడ్ అయినప్పుడు దీంట్లో హైయెస్ట్ కరెంట్ ఎంత 5 ఆంప్స్ కాబట్టి దీనిలో రిమైనింగ్ 5 ఆంప్స్ ఫ్లో అయ్యేలా పెడతామన్నమాట. సో టోటల్ 10 ఆంప్స్ ఏం చేసుకుంటున్నది, ఈ విధంగా డివైడ్ చేసుకోవడం వల్ల మీటర్లో 5 ఆంప్స్ ఫ్లో అవ్వడం వల్ల ఇది బర్న్ అవ్వదు. మరి మనకు 10 ఆంప్స్ మెజర్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ దీని హైయెస్ట్ రేటింగ్ అంత 5 ఆంప్స్ కదా. సో ఈ 5 ఆంప్స్ సేమ్ వాల్యూ సేమ్ వోల్టేజ్ డ్రాప్, ఈ 5 ఆంప్స్ ఫ్లో అయినప్పుడు దీని అక్రాస్గా ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉందో ఫైండ్ చేస్తారు.
వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ కదా. సో ఐ ఎంత 5 అయింది. కరెంట్ ఎంత 5 ఆంప్స్ ఉంది ఇంటూ రెసిస్టెన్స్ ఎంత తెలియదు మనకి, రెసిస్టెన్స్ ఆర్. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది మనం ఏం చేస్తామంటే ఎక్కాస్క వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేస్తాం. వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వోల్ట్ మీటర్ ఉపయోగించి వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ చేస్తామంట 5 ఆంప్స్ కరెంట్ ఫ్లో అయినప్పుడు. సో కొంత వాల్యూ వస్తుంది వోల్టేజ్ వాల్యూ. ఆ వోల్టేజ్ వాల్యూ ఎంతో కొంత 10 ఆంప్స్ అనుకోండి, 10 వోల్ట్స్ అనుకోండి, 10 దగ్గర నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి మనకి, ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 10/5. సో ఎంత 2 ఓమ్స్. సో 2 ఓమ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళకి అంతే. 2 ఓమ్స్ వచ్చింది అనుకోండి రెసిస్టెన్స్. సో ఆ విధంగా రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కుంటారన్నమాట. కనుక్కొని సో దీంట్లో అప్పుడు ఆ రెసిస్టెన్స్ని ఇక్కడ ఫిల్స్ చేసాం అనుకోండి. సో దీంట్లో కూడా సేమ్ 5 ఆంప్స్ కరెంట్ ఫ్లో అవుద్ది. సో అప్పుడు ఏం చేయాలి మనం, సేమ్ 5 ఆంప్స్ రెండుసార్లు ఫ్లో అవుతుంది కాబట్టి మీటర్ లోపల మీటర్ని ఎంత పని చేస్తున్నప్పుడు 10 ఆంప్స్ పని చేస్తుంది మీటర్. ఇప్పుడు ఈ విధంగా అంటే సగం కరెంట్ దీంట్లో ఫ్లో చేసుకుంటుంది, సగం కరెంట్ దీంట్లో ఫ్లో చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మీటర్ 5 ఆంప్స్ ఉంది కదా, ప్రతి ఒక్క డిజిట్ వాల్యూని రీడింగ్ వాల్యూని డబల్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్లో ఇప్పుడు 1 చూపిస్తుంది అనుకోండి, 1 చూపిస్తుంది అనుకోండి, మన రెసిస్టెన్స్ యాడ్ చేసిన తర్వాత మీటర్లో 1 చూపిస్తుంది అనుకోండి. సో దాని కరెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది 2 కింద లెక్క, అంటే డబల్ అవుతుంది కాబట్టి ఇక్కడ టోటల్ వాల్యూ డబల్ కాబట్టి టోటల్ 10 ఆంప్స్ అది 10 ఆంప్స్ని మెజర్ చేస్తుంది కాబట్టి డిస్టెన్స్ వల్ల. సో దాంట్లో రీడింగ్లో 1 చూపిస్తే ఆన్సర్ ఏంటి 2 ఆంప్స్ అవుతుంది అన్నమాట, కరెక్ట్ వాల్యూ డబల్ అవుతుందన్నమాట. ఆ విధంగా మీటర్ లోపల రీడింగ్ డబల్ చేసుకుని మనం ఈ విధంగా మనం మీటర్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట, ఆ మీటర్ని. అదేవిధంగా వోల్ట్ మీటర్ని కూడా. ఇదంతా ఫార్ములాస్ ఉంటాయి, ఇవన్నీ మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ప్రాపర్టీస్ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ అంటే ఇవి మనం కనెక్ట్ చేసి రెసిస్టెన్స్ ఉంది కదా కొత్తగా పెట్టేది ప్యారల్లోని, దాని షంట్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా. ఆ షంట్ రెసిస్టెన్స్ దేంతో తయారు చేయాలంటే మ్యాంగనైన్తో తయారు చేయాలి. మ్యాంగనైన్తో తయారు చేసి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ దానికి తక్కువ ఉండాలి, లెస్ హీటింగ్ ఎఫెక్ట్ కూడా ఉండాలి దానికి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, మల్టీప్లేయర్ అరేంజ్మెంట్. సో దీంట్లో వోల్ట్ మీటర్ కూడా రేంజ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఒక వోల్ట్ మీటర్ని తీసుకుని దీన్ని సిరీస్లో రెసిస్టెన్స్ పెడతామన్నమాట. సిరీస్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అనేది వోల్ట్ మీటర్ ఎక్రాస్కి వోల్టేజ్ డ్రాప్ ఏమో కొంత ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ సిరీస్లో పెట్టినప్పుడు దీని ఎక్రాస్కి వోల్టేజ్ డ్రాప్ కొంత ఉంటుంది. సో టోటల్ వోల్టేజ్ డ్రాప్కి మనం పని చేసేలాగా నేను చేస్తామన్నమాట. ఒక 5 వోల్ట్స్ మెజర్ చేసి వోల్ట్ మీటర్ ఉంది, మనకు 10 వోల్ట్స్ మెజర్ చేయాలనుకో. ఇప్పుడు ఏం చేస్తాం, సిరీస్లోని ఒక రెసిస్టెన్స్ని పెడతామన్నమాట. సిరీస్లో ఒక రెసిస్టెన్స్ని పెట్టి అప్పుడు ఏం చేస్తాం, దీని ద్వారా ఫ్లో అయ్యి కరెంట్ని మెజర్ చేస్తాం. కరెంట్ ఫ్లో చేసినప్పుడు ఏమవుతుంది, సిరీస్లో రెసిస్టెన్స్ పెట్టడం వల్ల కొత్త కరెంట్ కొంచెం ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, లేదా తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ని ఉపయోగించుకుని మనం రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. దానికి ఫార్ములా ఇది, RM = RV × V/V-1. ఈ ఫార్ములా ప్రకారం మనం కొత్తగా ఉంచి రెసిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలో పెట్టవచ్చు అన్నమాట, ఎంత ప్లేస్ చేయాలో తెలుస్తుంది ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. రిమైనింగ్ టాపిక్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.